స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఆస్త్మా, ఆయాసం, ఉబ్బసం పేరు ఏదైనా ఈ జబ్బును జీవితాంతం అదుపులో ఉంచుకోవడమే తప్ప దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ ఇప్పటిదాకా లేదు. సీజన్ మారినప్పుడు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆస్తమా బాధితులు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే ప్రతినిత్యం మందులు వాడుతూ జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా తీవ్రతను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే జీవన శైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆయాసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమాను ఉధృతం చేసే దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే. పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఒక్కోసారి చల్లటి గాలి కూడా పడకపోవచ్చు. అత్తళ్ళు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. చలికాలం, వర్షాకాలంలో వాడే స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు, కంబళ్లను బాగా శుభ్రం చేసి ఎండకు ఆరబెట్టిన తర్వాతనే వాటిని వాడుకోవాలి. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతుందో తెలీదు కాబట్టి వెంట ఎప్పుడూ ఇన్హేలర్లను, ఆస్తమా మందుల్ని ఉంచుకోవాలి. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.